లేటెస్ట్ రేపే మహాలయ అమావాస్య, పైగా సూర్యగ్రహణం కలిసి వస్తున్న అద్భుతమైన రోజు. ఇది ఎన్నో వేల సంవత్సరాల తర్వాత వస్తున్న విశేషమైన రోజు. ఎందుకంటే ఇది ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ అమావాస్య చాలా పవర్ఫుల్ అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇలాంటి అమావాస్య చాలా సంవత్సరాల క్రితం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మనకు ఆదివారంతో కలిసి వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ అమావాస్య రోజున మీరు మర్చిపోకుండా ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకోండి చాలు. అలా కట్టుకోవటం వల్ల 2 నిమిషాల్లో దరిద్రం పోతుంది, నోట్ల కట్టలు వచ్చి పడతాయి. 4 వైపుల నుంచి కూడా ధనం దూసుకు వస్తుంది. ఇంటిపై ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి. మీ ఇంటిపై ఉండే చెడు బాధలన్నీ కూడా పోయి మీకు అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుంది. అంతేకాదు మీకు ఉండే ఇబ్బందులన్నీ కూడా పోవడానికి అవకాశం ఉంటుంది. కావున ఈ పరిహారాన్ని మర్చిపోకుండా ఈ విధంగా చేసుకోండి. అమావాస్య మంచిని తెచ్చిపెట్టడానికే వచ్చిన అమావాస్య కాబట్టి ఈ రోజున ఈ పరిహారం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. కాబట్టి తప్పకుండా ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకోండి. అలా కట్టుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అది చూసేసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి. అలా కడితే ఇంటికి ఉండే దిష్టి అంతా కూడా పోతుంది. మన ఇంటిపై ఉండే దుష్ట శక్తులన్నీ కూడా వెళ్ళిపోతాయి. మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు గుమ్మానికి ఏం కట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వస్తే ఈ అమావాస్య రోజు గుమ్మానికి ఇది కట్టడం వల్ల మనకు అంతా కూడా మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. మన జీవితం అనేది మారిపోతుంది. మనము ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. ఇంటిని తీసుకుంటే మా ఇల్లు మాకు కలిసి రావటం లేదు, మా ఇల్లు మాకు అనుకూలించటం లేదు, మేము చాలా బాధల్లో ఉన్నాము. ఇంటి పరంగా ఎక్కడికి వెళ్ళి మేము పరిహారాలు చేసుకున్నప్పటికీ కూడా మాకైతే పెద్దగా ఫలితాలు అయితే రావటం లేదని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ పరిహారం చేయండి. ఎందుకంటే ఈ అమావాస్య అనేది చాలా శక్తివంతమైనది. ఇలాంటి రోజు వచ్చినప్పుడు మనం వదులుకోకూడదు. అమావాస్యను సక్రమంగా మనం వినియోగించుకుంటే మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇంటి గుమ్మానికి ఇది కట్టుకోవటం వల్ల మన ఇంటిపై ఏదైనా చెడు ప్రయోగం జరిగితే అది తొలగిపోతుంది. మనకు ఇల్లు కలిసి రాక ఇంట్లో ఇబ్బంది ఉంటే ఇది గుమ్మానికి కట్టుకోవటం వల్ల మనకు ఇబ్బంది అంతా కూడా తొలగిపోతుంది. మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, మన వాళ్ళు కావచ్చు, మనల్ని ఊరికే ఇబ్బంది పెడుతూ ఉంటారు. మీకేంటి, మీకు సొంత ఇల్లు ఉంది, మీకు అంత ఇల్లు ఉంది, మీరు బాగున్నారు, బాగా సంపాదించుకున్నారు అని ఏడుస్తూ ఉంటారు. మన ముందు ఏడవకపోయినా మన వెనుక ఏడుస్తూ ఉంటారు కదా. అలాంటి ఏడుపును మీరు తొలగించుకోవడానికి కూడా ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం అనేది చేయండి. దీనికి మనం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరమే లేదు. చాలా చిన్న పరిహారం చేస్తే మాత్రం చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఇలాంటి అమావాస్య కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఇలా వచ్చే అమావాస్య కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారని మనకు తాంత్రిక శాస్త్రంలో చెప్పబడింది. ఈ పరిహారం మనకు శాస్త్రంలో చెప్పబడింది. చాలా శక్తివంతమైనది, చాలా శక్తిని కలిగించే పరిహారం. మనం తీసుకునే వస్తువులు కావచ్చు, మనం కట్టే వస్తువులు కావచ్చు, అన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. కాబట్టి ఈ వస్తువులను కట్టుకోవటం వల్ల మనకు చక్కటి యోగం అనేది ప్రాప్తిస్తుంది. చాలా అద్భుతమైన ఫలితం అనేది కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ పరిహారానికి ముఖ్యంగా నవధాన్యాలు కావాలి. నవధాన్యాలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. చాలా వరకు కూడా మనకు అనుకూలతను కలగజేస్తాయి. మనకు సంవత్సరాల తరబడి కూడా బాగుండేలాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలానే కొబ్బరికాయ కావాలి. కొబ్బరికాయలు లేనిదే మనం ఏ పరిహారము చేయలేము. ఖచ్చితంగా కొబ్బరికాయ పెట్టుకోవాలి. కొబ్బరికాయ అనేది నీళ్లతో నిండి ఉంటుంది. అందులో ఉండేది అమృతం. కొబ్బరికాయలో ఉండే నీరు అమృతంతో సమానం కాబట్టి ఆ అమృతం మనం చక్కగా ఉండేలాగా చేస్తుంది. మనశ్శాంతిని కలిగిస్తుంది. కొంచెం దిష్టిని తొలగించేస్తుంది. అలానే ఉప్పు కావాలి. ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా. నెగిటివ్ ఎనర్జీ తీసివేస్తుంది. నకారాత్మక శక్తుల నుంచి మనల్ని బయటపడేస్తుంది. ఉప్పు అనేది దిష్టిని కూడా తిప్పికొడుతుంది. ఇక ఆ తర్వాత నల్ల గవ్వలు కావాలి.
ఈ నల్ల గవ్వలు కూడా చాలా గొప్పవి. మా ఇంటిపై చెడు ప్రయోగం జరిగింది, మా ఇంటిపై చెడు జరిగింది, మా ఇంట్లో ఏదో బ్లాక్ మ్యాజిక్ జరిగింది, లేదంటే మా ఇంటిపై మేమంటే గిట్టని వారు ఏదో ప్రయోగం చేసి తీసుకొచ్చి మా ఇంటిపై చల్లారు, లేదంటే మా ఇంటి ముందు పెట్టారు అని మనం భయపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాటిని తిప్పి కొట్టడానికి నల్లగవ్వలు ఉపయోగపడతాయి. నల్లగవ్వలతో పరిహారం చేస్తే అమావాస్య తిథి రోజున తప్పనిసరిగా పరిహారం అనేది సిద్ధిస్తుంది. మీ ఇంటిపై ఏడుపు ఉండొచ్చు, నరుని దృష్టి ఉండవచ్చు, మనమంటే పడని వారు కుళ్ళుకొని కుతంత్రాలు జరిపి మనం బాగుంటే ఓర్వలేక దిష్టి పెట్టడం ఇవన్నీ కూడా చేస్తారు. కొంతమంది ప్రయోగాలు చేసి కూడా మన ఇంటి మీదకు పంపిస్తూ ఉంటారు. మన ఇల్లంతా కూడా పాడైపోవాలని, ఇంట్లో అందరూ కూడా బాగా గొడవలు పెట్టుకోవాలని, కొట్టుకోవాలని, కొట్టుకునే స్థాయికి వెళ్ళాలని, ఇల్లంతా కూడా చెడిపోవాలని చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాటి నుంచి బయటపడడానికి నల్లగవ్వలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. కనుక ఈ పరిహారానికి నల్లగవ్వలు ఖచ్చితంగా తీసుకోవాలి. నల్లగవ్వలు ఇంటికి కట్టడం వల్ల ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏర్పడే విభేదాలు కూడా పోతాయి. భర్త భార్యను కొడుతూ తిడుతూ ఉంటారు కదా, అలాంటి సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. అలాంటి వాటి నుంచి బయటకు రావడానికి కూడా నల్లగవ్వలు ఉపయోగపడతాయి. నల్లగవ్వల గురించి చెప్పుకోవాలంటే అసలు ఈ వీడియో కూడా సరిపోదు, అంత శక్తివంతమైనవి నల్లగవ్వలు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక తప్పనిసరిగా నల్లగవ్వలను తీసుకోండి. నల్లగవ్వలు అన్ని పూజా స్టోర్స్లో లభిస్తాయి. ఎక్కడైతే పూజా సామాగ్రి అమ్ముతూ ఉంటారో అక్కడ ఈ నల్లగవ్వలు ఉంటూ ఉంటాయి. ఒక గవ్వ 5 రూపాయలు లేదా 10 రూపాయలు ఉంటుంది. మీ ఇష్టాన్ని బట్టి 4 గవ్వలు తెచ్చుకోండి, లేదంటే 2 అయినా సరే తెచ్చుకోండి. ఇక అనంతరం వచ్చేసి చిటికెడంత కుంకుమ పసుపు కావాలి. ఆ తర్వాత అత్తరు కూడా కావాలి. అత్తరు ఎందుకని మీకు సందేహం రావచ్చు. మన ఇంటికి లక్ష్మీదేవి రావాలి కదా, అమ్మవారు మనల్ని అనుగ్రహించాలి కదా, అమ్మవారే మనకు కావలసినంత ఐశ్వర్యం ఇవ్వాలి కాబట్టి అత్తరు ఖచ్చితంగా తీసుకోండి. ఆ తర్వాత పరిహారం స్టార్ట్ చేయండి. ముందు ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని పరిచేసిన తర్వాత అందులో కొన్ని నవధాన్యాలను వేయండి. అంటే టీ స్పూన్ ఉంటుంది కదా, ఆ టీ స్పూన్ అన్ని నవధాన్యాలు వేసుకోండి. తర్వాత అందులో 2 లేదా 4 నల్ల గవ్వలు వేయండి. అంటే గవ్వల రేట్ని బట్టి 2 లేదా 4 గవ్వలు వేయండి. ఇప్పుడు 10 రూపాయలకు ఒక గవ్వ వస్తే 2 తెచ్చుకోండి. 5 రూపాయలకు ఒక గవ్వ వస్తే 4 తెచ్చుకోండి, సరిపోతుంది. మీ ఇష్టాన్ని బట్టి మీకు 4 పెట్టుకునే వీలు ఉంటే 4 పెట్టుకోండి, 2 పెట్టుకునే వీలు ఉంటే 2 పెట్టుకోండి. ఈ పరిహారానికి మనం ఎరుపు రంగు వస్త్రం మాత్రమే తీసుకోవాలి. పసుపు రంగు వస్త్రాలు, బ్లూ కలర్లో ఉండేవి, బ్లాక్ కలర్లో ఉండేవి అస్సలు వాడకండి. ఈ అమావాస్యకు మాత్రం ఎరుపు రంగులో ఉండే వస్త్రాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. అలా తీసుకొని చక్కగా స్నానం చేసుకొని ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకొని అనంతరం ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి అందులో ఒక టీ స్పూన్ నవధాన్యాలు, 2 లేదా 4 గవ్వలు, ఒక కొబ్బరికాయ, తర్వాత ఒక గుప్పెడంత రాళ్ళ ఉప్పు, చిటికెడంత కుంకుమ పసుపు, అలానే కాకుండా అత్తరును చల్లాలి. వస్త్రంలో పెట్టిన వస్తువుల్లో ఈ అత్తరును చల్లటం వల్ల ఏమవుతుందంటే మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఈ అత్తరు అనేది 20 రూపాయలు పెడితే మనకు పూజా సామాగ్రి స్టోర్స్లోనే ఇస్తారు. లేదంటే మనకు బ్యాంగిల్ స్టోర్స్ ఉంటాయి కదా, నార్మల్గా గాజులు తెచ్చుకుంటాం కదా, అలాంటి షాప్స్లో కూడా ఇవి దొరుకుతాయి. అత్తరును ముస్లిమ్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అత్తరును ఒక్కసారి మీరు ఇంటికి తెచ్చుకుంటే ఇక మీ పంట పండినట్లే, మీకు అంత మంచి ఫలితం వస్తుందన్నమాట. లక్ష్మీదేవి ఆకర్షణ శక్తి పెరగాలన్నా, అమ్మవారు మన ఇంటికి రావాలన్నా, మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవాలన్నా, మనకు కావలసినంత ఐశ్వర్యం ఇవ్వాలన్నా సరే అత్తరు అనేది బాగా పనిచేస్తుంది. అలానే కాకుండా అత్తరును ఒకసారి తెచ్చి పెట్టుకుంటే ఎన్నో పరిహారాలకు పనిచేస్తుంది. 2 చుక్కలు వేస్తే చాలు, ఎంతో మంచి సువాసనను ఇస్తుంది. కాబట్టి 2 లేదా 3 చుక్కల్ని మనం ఈ పరిహారానికి వాడాలి. నవధాన్యాలు, గవ్వలు, కొబ్బరికాయ, ఉప్పు, అలాగే కుంకుమ పసుపు, 2 చుక్కలంతా అత్తరు చల్లేసిన తర్వాత వీటన్నిటిని ఒక చిన్న మూటలాగా కట్టండి. కట్టేసిన తర్వాత దీన్ని మీ ఇంటి గుమ్మానికి బయట వైపు కట్టుకోండి. బయట కట్టే వీలు లేదు, నలుగురు చూస్తారు, చూసేవారు ఏమైనా అనుకుంటారు అనుకునేవారు మీ ఇంటి లోపలి వైపు గుమ్మం పైన కట్టుకోండి. ఒక మేకును కొట్టి అక్కడ ఈ మూటను కట్టేయండి, సరిపోతుంది.
ఈ మూటకు ఇంకా మీరు ఏం చేయవలసిన అవసరం లేదు. ఈ వస్తువులు వస్త్రంలో పెట్టి మూట కట్టి మేకును కొట్టి అక్కడ తగిలించటమే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇలా కడితే చెడు ప్రయోగాలు పోతాయి. మనమంటే గిట్టని వారు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో కావాలని మన ఇంటికి వస్తూ ఉంటారు. వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మన ఇంట్లో అనుకోకుండా గొడవలు జరుగుతాయి. మనము అనుకుంటాం, వీరు వచ్చినందుకే మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి, వీరు వచ్చినందుకే ఎలా అయ్యింది అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి సిచ్యువేషన్ అనేది రాదు. వారు ఇలాంటి చెడు మనసులో పెట్టుకొని వచ్చినా కానీ మీకు మంచి జరుగుతుంది. చాలా అద్భుతమైన ఫలితమే వస్తుంది. కాబట్టి ఈ విధంగా మీరైతే తప్పకుండా ఆచరించండి. అంతేకాదు ఈ అమావాస్య రోజు మీరు ఇలా గుమ్మానికి ఇది కట్టడం వల్ల మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. ఇంటిపై జరిగే ఎలాంటి చెడు ప్రయోగాలు అయినా సరే అవి వెళ్ళిపోతాయి. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇబ్బంది కావచ్చు, సమస్య కావచ్చు, అలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ పరిహారం కనుక చేసినట్లయితే చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఈ పరిహారాన్ని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా చేసుకోండి. ఇది ఉదయం కానీ లేదంటే సాయంత్రం కానీ చేసేసుకోండి. ఎప్పుడు చేసినా మంచి ఫలితమే వస్తుంది. చేసిన వెంటనే గుమ్మానికి కట్టేసుకోండి. చాలా మంచి రిజల్ట్ను అయితే మీరు చూస్తారు. ఎందుకంటే ఈ వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి, శక్తివంతమైనవి, చాలా చాలా శక్తివంతమైనవి. ఈ వస్తువులను మనం కడుతూ ఉన్నాం కదా, అన్ని వస్తువుల గురించి మనం చెప్పుకున్నాం కదా, అన్ని వస్తువులు కూడా చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఒకవేళ మీ ఇంటిపై చెడు ఎక్కువగా ఉంటే మనం కట్టిన 24 గంటల తర్వాత కొబ్బరికాయ కుళ్ళిపోవటం జరుగుతుంది. కొబ్బరికాయ ఎలా కుళ్ళిపోతుందని మీకు సందేహం రావచ్చు. మన ఇంటిపై చాలా ఎక్కువ చెడు అనగా నెగిటివ్ ఎనర్జీ ప్రయోగాలు ఉంటే ఆ కొబ్బరికాయ తీసేసుకుంటుంది, ఆ కొబ్బరికాయ లాగేసుకుంటుంది. అలా లాగేసుకున్నప్పుడు ఆ కొబ్బరికాయ వెంటనే కుళ్ళిపోతుంది. ఒక 24 గంటల్లో కాకపోయినా కనీసం ఒక వారం రోజుల్లో అయినా కొబ్బరికాయ కుళ్ళిపోవటం జరుగుతుంది. బాగా చెడు ఉంటే తప్పనిసరిగా వారం రోజుల్లో లేదా 11 రోజుల్లో లేదా నెల రోజుల్లో లేదా 40 రోజుల్లో 48 గంటల్లో లేదా ఒక్క రోజులో ఆ కొబ్బరికాయ అనేది ఖచ్చితంగా కుళ్ళిపోతుంది. అలా కుళ్ళిపోతే అది కొంచెం వాసన వస్తుంది. దాన్ని మనం గమనించుకోవాలన్నమాట. అలా గమనించుకొని మనం కొబ్బరికాయ కట్టిన మూటను చక్కగా మేకు నుంచి తీసేయండి. తీసేసిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారే నీళ్లు ఉంటే అక్కడ పడేయండి. లేకపోతే చెట్టు మొదట్లో కానీ కొంచెం దూరంగా తీసుకుని వెళ్ళి రోడ్డు పక్కన కానీ పడేయండి. ఇతరులకు మన వల్ల చెడు జరగకూడదు కదా. అలా ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఎక్కడో ఒక చోట పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇలా చేయటం వల్ల ఆ రోజుతో మీ ఇంటికి పట్టిన శని మొత్తం కూడా పోతుంది, దరిద్రం పోతుంది, జరిగిన బ్లాక్ మ్యాజిక్ పోతుంది. ఏదైనా చెడు ప్రయోగం జరిగితే అది కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు తప్పకుండా ప్రయత్నించండి. ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఈ యొక్క పరిహారం మీ జీవితాన్ని మార్చి మీకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. చాలా మంచి రిజల్ట్ను ఇస్తుంది. ఈ పరిహారం వల్ల మీరైతే చాలా అద్భుతాలను చూడగలుగుతారు, మంచి ఫలితాలను పొందగలుగుతారు. మీ జీవితంలో ఉండే ఇబ్బందులు కావచ్చు, మీ ఇంట్లో ఉండే బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, ఇంటిపై జరిగే అనేక రకాల ఇబ్బందులు కావచ్చు, దిష్టి దోషాలు కావచ్చు, ఇవన్నీ కూడా తొలగిపోవడానికి చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ పరిహారం చేసేసి చక్కగా ఫలితం పొందండి. ఇంకొక విషయం ఏమిటంటే ఈ పరిహారం చేసేటప్పుడు ఇతరులతో మాత్రం అస్సలు చెప్పకండి. మేము ఇలా చేస్తూ ఉన్నాం, మేము ఇలా చేసుకుంటున్నాం అనేసి చెప్పకండి. చెప్తే ఆ పరిహారం మనకు అనుకూలించదు, సిద్ధించదు, పరిహారం ఫలించదు. కాబట్టి ఎవరికీ చెప్పకుండా మీరు చేసుకున్నట్లయితే ఇంకా చాలా మంచి అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు. అలానే మనం ఇందులో పెట్టిన వస్తువులలో ఏ ఒక్కటి మీకు దొరక్కపోయినా, ఏ ఒక్కటి మీకు లేకపోయినా మీరు పరిహారం చేయకూడదు. ఎందుకంటే ఇది మేము సొంతంగా చెప్పిన పరిహారం కాదు, శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం. ఏ వస్తువు తేడా వచ్చినా ఫలితం రాదు. పరిహార శాస్త్రంలో అలానే సిద్ధశాస్త్రంలో చెప్పబడిన పరిహారం ఇది. ఈ పరిహారం కొన్ని లక్షల మంది చేసుకుని ఫలితాలను పొందారని కొన్ని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. నవధాన్యాలు నరదృష్టిని తొలగించడానికి, నరదృష్టి నుంచి మనల్ని బయటపడేయడానికి, నరదృష్టి మనకు తగలకుండా ఉండడానికి ఉపయోగపడతాయి. నరదృష్టికి నల్లరాళ్ళు సైతం పగులుతాయని మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు కదా. అలాంటి నరదృష్టిని తొలగించుకోవడానికి నవధాన్యాలు ఉపయోగపడతాయి. మనము ఇంటి పునాది వేసేటప్పుడు ఇంటికి మనం
స్లాబ్ వేసేటప్పుడు నవధాన్యాలతో మనం పూజ చేస్తారు. అలా చేస్తే ఆ ఇల్లు ఎక్కువ కాలం మనకు ఫ్యూచర్ ఇస్తుంది, ఆ ఇల్లు కలిసి వస్తుంది. చాలామందికి ఈ విషయం తెలిసి ఉండొచ్చు, చాలామందికి తెలియకపోవచ్చు. మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకుని పరిహారం చేసేటప్పుడు అక్కడ చాలామంది సాధువులు కావచ్చు, మునులు కావచ్చు, నవధాన్యాలు నల్లగవ్వలు లేనిదే వారు పరిహారమే చేయరని మనకు తంత్రశాస్త్రంలో సిద్ధశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రెండు ఉంటేనే మనకు ఒక రక్షణ కవచంలాగా ఉండి మన ఇంటిని కాపాడుతూ ఉంటాయి. మన ఇంటిపై ఉండే దుష్ట శక్తులు కావచ్చు, దుష్ప్రభావాలు కావచ్చు, ఇంకా ఏవైనా ఇతర చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటిని తీసివేయడానికి నల్లగవ్వలు కావచ్చు, నవధాన్యాలు కావచ్చు చాలా చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇవి నరదృష్టిని తిప్పికొట్టి ఏదైనా బ్లాక్ మ్యాజిక్ ఉంటే దాన్ని లాగేసుకునే శక్తి వీటికి ఉంటుంది. కాబట్టి ఇవి మనకు చాలా చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని తెచ్చుకోండి. పెద్దగా ఖర్చు అయ్యేది ఏమీ లేదు కదా. మనకు చాలా వరకు కూడా ఫలితాలను ఇచ్చే వస్తువులు అన్నమాట. ఫలితాలను ఇస్తాయి, మన జీవితాన్ని కాపాడుతాయి, మనకు ఉండే ఇబ్బందిని తొలగించి మనకంతా కూడా మంచి జరిగేలాగా కూడా చూస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని తెచ్చుకొని పరిహారంగా మనం చేసుకున్నట్లయితే మనకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. కనుక పరిపూర్ణ నమ్మకంతో చేయండి, ఫలితం పొందండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారము, మనకు ఇంకా తిరిగిలేని యోగాలను తెచ్చే పరిహారం. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్య రోజు గుమ్మానికి ఇది కట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ అమావాస్య చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది. కనుక ఈరోజు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలకు నూనె పెట్టుకోకూడదు, నల్లటి వస్త్రాలు ధరించకూడదు, దూర ప్రయాణాలు చేయకూడదు, చీకటి పడిన తర్వాత 4 దారులు కలిసే చోటికి వెళ్ళకూడదు. అంటే 2 లేదా 3 లేదా 4 రోడ్లు కలిసే ప్రదేశానికి వెళ్ళకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు ఈ 4 దారులు కలిసే చోట చెడు ఎక్కువగా ఉంటుంది. దిష్టి తీసిన వస్తువులు, మంత్రించిన వస్తువులను అక్కడ పడేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే మనకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. కనుక ఈరోజు మీరు అలాంటి ప్రదేశాలకు వెళ్ళవద్దు. వెళ్ళినా జాగ్రత్తగా చూసుకుని నడవండి. దిష్టి వస్తువులు తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ఈ అమావాస్య రోజు జుట్టును, గోర్లను కట్ చేయకూడదు. అలాగే అమావాస్య రోజు గుమ్మడికాయ కూరను తినరాదు. ఏ రూపంలోనూ కూడా అమావాస్య రోజు గుమ్మడికాయను తినకూడదు. కానీ గుమ్మడికాయను తెచ్చి గుమ్మానికి కడితే మంచి ఫలితం వస్తుంది. అమావాస్య రోజు స్త్రీలు గుమ్మం మీద కూర్చొని కంట తడి పెట్టకూడదు, ఇంటికి దరిద్రం పడుతుంది. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఒక 3 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు, 1 కోటి రూపాయలు దొరుకుతాయి. కష్టాలు, బాధలు పోతాయి, ఆర్థిక సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు. ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు, డబ్బు లేదని బాధపడేవారు, పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని కోరుకునేవారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు, చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. మీ జీవితంలో సమస్యలనేవే ఉండవు. అమ్మవారు మీ ఇంటిలో అడుగుపెట్టి కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మరి ఇంతకీ అమావాస్య రోజు కొన్ని తెచ్చుకోవాల్సిన మొదటి వస్తువు ఏమిటి అంటే ఉప్పు. గల్లులుప్పు ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ గల్లులుప్పు ప్యాకెట్ను ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా కొని తెచ్చుకుంటే తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. గల్లులుప్పు చాలా శక్తివంతమైనది. దీనిని ఇంటికి తెచ్చుకోవటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే గల్లులుప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గల్లులుప్పునే రాళ్ల ఉప్పు అని, రాతి ఉప్పు అని, రాక్ సాల్ట్ అని, క్రిస్టల్ సాల్ట్ అని, గల్లులుప్పు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ప్రాంతంలో ఒక్కోలాగా పిలుచుకుంటూ ఉంటారు. ఎలా పిలిచినా గల్లులుప్పు మాత్రం ఒకటే. ఈ గల్లులుప్పు ప్యాకెట్ మహా అయితే ఒక 20 రూపాయలు ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే వాడుకోవచ్చు. ఇలా అమావాస్య రోజు గల్లులుప్పు కొని ఇంటికి తెచ్చుకుంటే డబ్బు సమస్యలు పోతాయి, ఆర్థిక బాధలు పోతాయి, ధనలాభం కలుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీకు అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక అమావాస్య రోజు అందరూ కూడా ఉప్పును కొని తెచ్చుకోవటం మర్చిపోవద్దు. రెండవ వస్తువు ఏమిటి అంటే లవంగాలు. ఈ అద్భుత అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. 1 కోటి రూపాయలు సంపాదించుకునే అవకాశాలు వస్తాయి.
మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదు, మళ్ళీ లవంగాలను కొని తెచ్చుకోండి. కనీసం చిన్న 5 రూపాయల లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకొని వాడుకోవచ్చు, లేదా పరిహారాలకు అయినా సరే ఈ లవంగాలను వాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్నే శుచిగా స్నానం చేసుకుని ఇంట్లో పూజ గదిలో దీపారాధన పెట్టుకోండి. చాలామంది అమావాస్య రోజు దీపం పెట్టకూడదేమో, పూజలు చేయకూడదేమో అని అనుకుంటూ ఉంటారు. లక్ష్మీ పూజ చేయకూడదు అని భావిస్తారు. కానీ అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేసి దీపారాధన చేసుకోవాలి. అలా చేస్తే అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తారు. కనుక తప్పనిసరిగా ఈరోజు దీపం పెట్టండి. ఆ దీపంలో 2 లవంగాలను కూడా వేయండి. ఇలా లవంగాలు వేసి దీపం పెడితే ఆ దీపాన్ని అమ్మవారు స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారు. అలాగే అమావాస్య రోజు మీరు కూడా ఒక లవంగాన్ని నోట్లో వేసుకుని తినివేయండి. ఇలా లవంగాన్ని తినటం వలన గ్రహదోషాలు పోతాయి, జాతక దోషాలు పోతాయి, ఆరోగ్య సమస్యలు పోతాయి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కనుక ఈ అమావాస్య రోజు చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే కొని తెచ్చుకోండి. ఆ లవంగాలలో నుండి 3 లవంగాలు తీసి 2 లవంగాలను దీపంలో వేయండి. ఇంకొక లవంగాన్ని మీరు తినేయండి. మిగిలిన లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోండి. అమావాస్య రోజు లవంగాలు తెచ్చుకోవటం వలన ఖచ్చితంగా అదృష్టం కలుగుతుంది. కనుక తప్పనిసరిగా అందరూ కూడా లవంగాలు కొని ఇంటికి తెచ్చుకోండి. ఇక 3వ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కనుక ఈ అమావాస్య రోజు 5 లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి. లక్ష్మీ గవ్వలంటే పసుపు గవ్వలు, నల్ల గవ్వలు కాదు. ఈరోజు 5 పసుపు గవ్వలు తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకొని ఆ తర్వాత ఈ గవ్వలను తీసుకుని వెళ్ళి బీరువా లాకర్లో పెట్టుకుంటే ధనానికి లోటు అనేదే రాదు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అన్ని పూజా స్టోర్స్లో ఈ గవ్వలు దొరుకుతాయి. కాబట్టి 5 లక్ష్మీ గవ్వలు కొని తెచ్చుకోండి. ఈ గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఈ గవ్వలు నరదృష్టిని తిప్పి కొడతాయి, చెడును పోగొడతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అదృష్టం, ఐశ్వర్యము కలిసి వస్తుంది. కనుక ఈ అమావాస్య రోజు చక్కగా 5 గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపు ఉంచి ఆ తర్వాత ఈ గవ్వలను తీసేసి ఎర్రటి వస్త్రంలో చుట్టేసి బీరువాలో డబ్బులు దాచే చోట పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ధనానికి లోటు అనేదే రాదు. ఇలా పెట్టిన గవ్వలను 6 నెలలకు ఒక్కసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ బీరువాలో పెట్టేసుకోవచ్చు. ఇలా గవ్వలు తెచ్చుకుంటే నెగటివ్ అంతా కూడా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. వీటితో పాటు ఈరోజు ఆవాలను కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఆవాలు కూడా చాలా మంగళకరమైనవి. ఆవాలు చెడును తీసేసి మంచిని అట్రాక్ట్ చేస్తాయి. ఆవాలకు లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంది. కనుక అమావాస్య రోజు ఆవాలను ఇంటికి తెచ్చుకుంటే మంచిది. అలా ఆవాలు తెచ్చి ఆ ఆవాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు. లేదు మాకు దరిద్ర బాధలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు ఈరోజు ఆవాలను తెచ్చుకొని ఆ ఆవాలను ఒక చిన్న రాగి ప్లేట్లో వేసి ఆ ఆవాల మీద చిటికెడు కర్పూరం పొడిని కూడా వేసి చిటికెడంత జీలకర్రను 2 ఎండు వేప ఆకులను వేసి వీటన్నిటిని కూడా ఇంటి నడి మధ్యలో పెట్టి అగ్గిపుల్లతో కాల్చండి. అలా కాల్చినప్పుడు పొగ వస్తుంది కదా, ఆ పొగను ఇల్లంతా స్ప్రెడ్ చేయండి. ఇలా అమావాస్య రోజు ఆవాలతో ఈ పరిహారం చేస్తే దరిద్ర బాధలు పోతాయి. కనుక ఆవాలను తెచ్చుకొని మీ ఇష్టాన్ని బట్టి ఆ ఆవాలతో పరిహారం చేసుకోవచ్చు, లేదా వంటల్లో వాడుకోవచ్చు. ఏం చేసినా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, వద్దన్న ధనం వస్తుంది. ఉప్పు, లవంగాలు, గవ్వలు, ఆవాలు మొత్తం మనం 4 వస్తువులు చెప్పుకున్నాం కదా. ఈ 4 వస్తువుల్లో నుండి ఏవైనా 2 వస్తువులు తెచ్చుకోండి, సరిపోతుంది. అన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం 2 కొని ఇంటికి తెచ్చుకోండి. మీకు ఏవైతే అవసరమో, ఏవి తెచ్చుకోవాలనిపిస్తుందో అవి తెచ్చుకోండి. మీరేమీ నష్టపోరు, మీకేమీ నష్టం ఉండదు. ఈ వస్తువులతో పరిహారాలు చేసుకోవచ్చు, లేదా ఇంట్లో వాడుకోవచ్చు. కనుక అందరూ ఈ అమావాస్య రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సకల సంపదలు వస్తాయి. తిరిగిలేని యోగాలు కలిగి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఇది సామాన్యమైన అమావాస్య కాదు. అయితే ఈ రోజున యాలకులతో ఒక్క పరిహారం చేస్తే భయంకరమైన దరిద్రం, బాధలు కూడా పోయి 1 నిమిషంలో జీవితం మారిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. అమావాస్య రోజు ఈ యాలకుల పరిహారం చేస్తారో వారి జీవితంలో చక్కటి మార్పులు వస్తాయి. ఇప్పటి వరకు పడిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. చెడు దృష్టి, నరదృష్టి, నరఘోష తొలగిపోతాయి. మరి యాలకులతో
ఈ అమావాస్య రోజు ఏ పరిహారం చేస్తే మీ జీవితం మారిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ధన సంపాదన పెరగాలని కోరుకునేవారు, కోట్లు సంపాదించాలని ఆశపడేవారు, నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలను తొలగించుకోవాలి అనుకునేవారు ఈ అమావాస్య రోజు గుమ్మానికి ఇది కడితే అద్భుతం జరుగుతుందని శాస్త్రం చెప్తుంది. కొన్ని ప్రత్యేక పరిహారాలను ప్రత్యేక రోజుల్లో చేస్తేనే ఫలితం ఉంటుంది. ఈ పరిహారాన్ని ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో కానీ, సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్యలో కానీ చేయాలి. ఈ పరిహారం చాలా సింపుల్, పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా ఉండదు. ఈ శక్తివంతమైన రోజు ఎవరైతే యాలకులతో ఈ చిన్న పరిహారం చేస్తారో వారి కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, దిష్టి నరకన్ను అన్నీ తొలగిపోతాయి. పరిహారాలు చేసుకోవడానికి చాలా మంచి తిథి. ఎందుకంటే ఈ అమావాస్య రోజు చేసే పరిహారాలకు 1000 రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది. ముఖ్యంగా ఇంట్లోని చెడునంతా కూడా తొలగించుకోవడానికి, భయంకరమైన దిష్టి దరిద్ర బాధలను తొలగించుకోవడానికి ఈరోజు పరిహారాలు చేసుకుంటే చక్కగా ఫలిస్తాయి. ఇక యాలకులకు చాలా శక్తి ఉంటుంది. యాలకులు సువాసనను వెదజల్లటంతో పాటు ఆకర్షణ శక్తిని కలిగి ఉంటాయి. యాలకులతో ధన ఆకర్షణ చక్కగా సిద్ధిస్తుంది. యాలకులకు ఉన్న ప్రత్యేక గుణం ఏమిటంటే మీరు యాలకులను 1 అయినా తిన్నారంటే చాలు, ఆ సువాసన ఇతరుల్ని మీ వైపు ఆకర్షింపచేస్తుంది. యాలకుల వలన ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా యాలకులకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. అమావాస్య రోజు చీకటి పడిన తరువాత యాలకులతో ఈ చిన్న పరిహారం చేయటం వలన దరిద్ర బాధలు, మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నరఘోష, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. మరి ఏం చెయ్యాలి అంటే అమావాస్య రోజు చక్కగా చీకటి పడిన తరువాత అంటే 6 నుండి 12 గంటల్లోపు ఒక 5 యాలకులను తీసుకోండి. ఈ యాలకులను మీ చేతిలో పట్టుకుని మీ ఇంట్లో పూజ గదిలోనికి వెళ్ళి ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి. ఒక్కసారి మీ ఇష్టదైవానికి మీ కోరికను చెప్పుకోండి. స్వామి, నేను దరిద్ర బాధల వలన ఇబ్బందులు పడుతూ ఉన్నాను, భయంకరమైన దృష్టి దోషాల వలన భయపడుతూ ఉన్నాను, ఆ బాధలన్నీ తొలగిపోవడానికి ఈ పరిహారం చేస్తూ ఉన్నాను, నన్ను దీవించు స్వామి అని ఒక్కసారి మీ ఇష్టదైవానికి చెప్పుకొని ఆ తర్వాత ఇష్టదైవం ముందు పెట్టిన యాలకులను తీసుకుని ఇంటి బయటకు వచ్చేయండి. అంటే మెయిన్ డోర్ బయటకు వచ్చేయండి. అలా బయటకు వచ్చిన తర్వాత ఈ 5 యాలకులను చేతిలో పట్టుకొని మీకు మీరే దిష్టి తీసుకోండి. తర్వాత మెయిన్ డోర్ చుట్టూ 7 సార్లు సవ్య దిశలో, 7 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. అలా తిప్పిన తర్వాత ఈ యాలకులను మీ మెయిన్ డోర్ బయట వైపు ఎడమ పక్కన పెట్టి మీరు ఇక ఇంట్లోకి వెళ్ళిపోండి. ఇలా పెట్టిన యాలకులను మరునాడు ఉదయం తీసి కాల్చేయండి. రాత్రంతా కదపకూడదు, అలా వదిలివేయాలి. మరునాడు ఉదయం ఇలా గుమ్మం పక్కన పెట్టిన యాలకులను కాల్చేయటం వలన మీ బాధలు, దరిద్రాలు, దిష్టి దోషాలు కూడా వాటితో పాటే కాలిపోతాయి. ఈ పరిహారం చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ ఫలితాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ యాలకులను కాల్చేసిన 1 నిమిషంలోనే మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. మీ దరిద్రాలు పోతాయి. ఎవ్వరికీ చెప్పకుండా గుట్టుగా రహస్యంగా ఈ పరిహారం చేసుకోవాలి. కాబట్టి దరిద్ర బాధలతో సతమతమవుతూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యాలకుల పరిహారం చేసుకుని దరిద్రాన్ని వదిలించుకోండి. ఇక ఈ రోజు అంటే ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఇలా ఈరోజు చెయ్యకపోతే అది దరిద్రానికి సంకేతం. ఇలా నిద్ర లేచి తలస్నానం తప్పకుండా చెయ్యాలి. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. షాంపూలు, కుంకుడుకాయలు, షీకాయలు ఇలాంటివి ఏమీ వాడి తల రుద్దుకోకూడదు. కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇక ఈరోజు షేవింగ్, గడ్డం చేయించుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రం చుట్టుకుంటుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య
తలకు నూనె పెట్టుకోకూడదు. అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈ అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లుగా అవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి. ఇలా ఈరోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అలాగే అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజు శృంగార కార్యక్రమాలు చేయకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు భార్యాభర్తలు శారీరకంగా ఒక్కటైతే వారికి పుట్టే బిడ్డకు జీవితాంతం సుఖం అనేది ఉండదని, వారు జీవితాంతం ఇబ్బందులు ఎదుర్కొంటారని, కష్టాల పాలవుతారని గరుడ పురాణం చెప్తోంది. కాబట్టి ఈ తప్పు ఎవ్వరూ చేయకూడదు. చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య యోగక్రియలకు చాలా విశేషమైనది గనుక ఈ రోజున శృంగారాన్ని అశుభంగా భావించారు. ఈరోజు ఏ వ్యక్తి కూడా శ్మశానం లేదా సమాధులు ఉన్న చోట తిరగకూడదు. ఎందుకంటే అలాంటి ప్రదేశాల్లో దుష్టశక్తులు ఉంటాయి. ఆ నకారాత్మక శక్తులు మనిషిని మానసికంగా శారీరకంగా ఎంతగానో కృంగదీస్తాయి. ఇక ఈ అమావాస్య రోజు దూర ప్రయాణాలు కూడా చేయకూడదు. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు మానుకుంటే మంచిది. కత్తులు, కత్తెర, చాక్లు, నెయిల్ కటర్లు ఇంట్లోకి తీసుకురాకూడదు. ఈరోజు ఇంట్లో మాంసానికి సంబంధించిన ఇలాంటి పదార్థాలు వండకూడదు, తినకూడదు. తింటే తరతరాల దరిద్రం పడుతుంది. ఇక ఈ అమావాస్య రోజు ఉదయం తప్పనిసరిగా సూర్యదేవుడికి ఆర్జ్యం సమర్పించాలి. అలా సమర్పించటం వలన ఆపదలు తప్పుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, మీకు మేలు జరుగుతుంది. అందరూ ఈ నియమాలను పాటించండి. ఈ తప్పులు చేయకండి, జాగ్రత్తగా ఉండండి. లేదంటే దుష్ట శక్తులు పట్టి పీడిస్తాయి, ఆపదలు ఎదురవుతాయి.